భయం లేకుండా మనం అనుకున్నది చెప్పడం ఎలా? ఇక్కడ ఈ క్వశ్చన్లో రెండు పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి స్టేజ్ మీద అందరి ముందు చెప్పడం, లేదా ఒక్క వ్యక్తి ముందు చెప్పడం. ఒక్క వ్యక్తి ముందు చెప్పాలంటే కొద్దిగా పర్వాలేదు, కానీ స్టేజ్ అందరి ముందు చెప్పాలంటే ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనం భయపడాలంటే ఎన్నో కారణాలు ఉంటాయి. ప్రతిదానికి మనం భయపడాల్సిందే. మన గుండె కరెక్ట్గా కొట్టుకుంటుందో లేదో అని భయపడాలి, ఎందుకంటే మనకు తెలియదు కదా దాని ఫంక్షనింగ్. మనం భయపడాలనంటే కరెక్ట్గా మన కళ్ళు చక్కగా మన సిగ్నల్ని బ్రెయిన్కి అందిస్తున్నాయో లేదో అని భయపడాలి, లేదా మన ఎవ్రీ ఆర్గాన్ కూడా కరెక్ట్గా ఫంక్షనింగ్ చేస్తుందా లేదా అని భయపడాలి. ఎర్త్ తిరుగుతుంది కదా, పొరపాటున ఎర్త్ తిరగడం ఆగిపోతే మనం ఎగిరిపోతామని భయపడాలి. నేను నిల్చున్న దగ్గర పొరపాటున బిల్డింగ్ మీద నుండి అది కరెక్ట్గా వాడు కట్టాడో లేదో అది పడిపోతే నేను ఇక్కడ చనిపోతానని భయపడాలి. కుర్చీ మీద కూర్చున్నాను, కుర్చీ పొరపాటున విరిగిపోతుందేమో అని భయపడాలి. భూకంపం సడన్గా కింద రావచ్చు, నేను పడిపోతానేమో అని భయపడాలి. బోర్డు సడన్గా నా మీద పడిపోవచ్చు, నాకు ఏదైనా అవ్వచ్చేమో అని భయపడాలి. సడన్గా ఈ కిటికీ నుండి పాము వచ్చేయవచ్చు, ఏమైనా అవుతుందేమో అని భయపడాలి. సడన్గా అంటే భయపడడానికి ఒకటి రెండు రీజన్స్ కాదు. మనం భయపడాలని అంటే ఎన్నైనా భయపడవచ్చు. కానీ భయం లేకుండా ఉండాలి అని అంటే నీ మీద నీకు విశ్వాసం ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్స్. మీ ఫ్రెండ్ మీదో, మీ పేరెంట్స్ మీదో, మీ టీచర్స్ మీదో, లేకపోతే నీకు నచ్చిన హీరో మీదో కాదు, నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నేను ఇది చేసి తీరుతాను, నేను ఇది చేయగలను అని అనుకునేటప్పుడు, నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడేటప్పుడు కూడా నేను చెప్పేది వీళ్ళు మాట్లాడడానికి వినడానికి ఉన్నారు, నేను చెప్పేది వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అక్కడ ఉన్న వాళ్ళు నవ్వుతూ ఉన్నారు. ఎగ్జాంపుల్ 10 మంది, 20 మంది, 50 మంది, 100 మంది నవ్వుతూ ఉన్నారు. కానీ నువ్వు భయపడవు, ఎందుకంటే నేను వీళ్ళకి నా కంటెంట్ని డెలివర్ చేయడానికి వచ్చాను. నేను చెప్పేది వీళ్ళకి అర్థం చేసుకోవడానికి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడికి వచ్చాను అని నువ్వు చక్కగా ధైర్యంగా చెప్పి వెళ్ళగలుగుతావు. అది ఎలాంటిదనంటే, ఒక సుభాష్ చంద్రబోస్ మీద నీకు ఎలక్ట్యూషన్ ఇచ్చారు. సుభాష్ చంద్రబోస్ నీ ముందు కూర్చున్నాడు. చూడగానే నువ్వు గడగడలాడుతావు. సుభాష్ చంద్రబోస్ గురించి ఆయన ముందుండగా ఆయన గురించి నేనేం చెప్తాను అని గడగడలాడుతావు. కానీ సుభాష్ చంద్రబోస్కి ఆయన గురించి ఆయనకి తెలుసుండొచ్చు, ఆయన లైఫ్ స్టోరీ. కానీ నేనేమనుకుంటున్నానో చెప్తాను. ఇట్స్ యువర్ పర్స్పెక్టివ్, ఇట్స్ యువర్ యాంగిల్, ఇట్స్ యువర్ వే ఆఫ్. పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు అని నువ్వు భయపడడం స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కడూ ఒక్కొక్క విధంగా అనుకుంటాడు. పక్క వాళ్ళు నవ్వుతున్నారు కదా అని నువ్వు అనుకుంటూ ఉంటే, అలా నవ్వే వాళ్ళు ఈ ఎంటైర్ వరల్డ్లో క్రోర్స్ మంది ఉన్నారు. సో ఏ ఫ్యాక్టరు నీ ముందున్నది ఏది కూడా నిన్ను నీ కంటెంట్ డెలివరీ చేయకుండా ఆపకుండా ఉండాలి అని అంటే, యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్స్. నీ మీద నీకు విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే అక్కడున్న స్టేజ్ ముందు ఉంటున్న 1000 మంది కనిపించరు, వాళ్ళు నవ్వే నవ్వు నీకు కనిపించదు, వాళ్ళు వేసే నీకు సెటైర్లు వినిపించవు. ఎందుకంటే నీ మీద నీకు విశ్వాసం ఉంది. విశ్వాసం, తమ మీద తమకి విశ్వాసం ఉన్న కొంతమంది వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర అని స్వామి వివేకానంద అంటారు. అంటే ప్రపంచ చరిత్ర అంటే అందరి ప్రపంచ చరిత్ర కాదు, తన మీద తనకి విశ్వాసం ఉన్న కొంతమంది వ్యక్తుల చరిత్రే. దట్ ఫెయిత్, దట్ కాన్ఫిడెన్స్, నీ మీద నీకున్న కాన్ఫిడెన్స్, అది మీ ఫ్రెండ్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ కాదు, మీ పేరెంట్స్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ కాదు, లేకపోతే నీకు నచ్చిన హీరో మీద ఉన్న కాన్ఫిడెన్స్ కాదు, నీకు నచ్చిన క్రికెటర్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ కాదు, నీ మీద నీకున్న కాన్ఫిడెన్స్. నీ మీద నీకున్న కాన్ఫిడెన్స్
నిన్ను గొప్ప వ్యక్తిగా తయారు చేస్తుంది. అది మాత్రమే ఎటువంటి ఫియర్ లేకుండా మాట్లాడేటట్టుగా చేస్తుంది. సరే, ఈ కాన్ఫిడెన్స్ని మనం పెంపొందించుకోవడం ఎలా మనం ఈ కాన్ఫిడెన్స్ని మనం పెంపొందించుకుంటాం? రోజు కూడా ప్రాక్టీస్ చేయడం ద్వారా. ఒకేసారి మనకు అవకాశం రాదు కదా. రోజు ప్రతి చిన్న చిన్న యాక్టివిటీస్లో కూడా మనం పార్టిసిపేట్ చేస్తూ మనం రోజు చిన్న చిన్న స్టెప్స్లో పెంపొందించుకోవడం ద్వారా మన కాన్ఫిడెన్స్ని మనం పెంపొందించుకుంటున్నాం. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో దాన్ని మనం నిర్భయంగా చెప్పాలి.